ఈరోజు మేము హర్రర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము. మేము కాదు, వీళ్ళిద్దరు వెళ్తున్నారు. ఏదో డైరెక్ట్ డాష్. మీకు భయం లేదు కదా ఇద్దరికి? అక్కడ ఏం భయం ఏంటి బాబా అన్న? అది ఏముండదని అనుకుంటున్నాం. ఎందుకంటే అది ఇంత చిన్నది, దాంట్లో పోయి రావచ్చు. అస్సలు భయం లేదు కదా? నాకైతే భయమే, కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని. ఒకసారి ఎక్స్ప్రెషన్ చూద్దామండి. ఏమైతుందో చూద్దామా బ్రో? ఏంది మనం మాట్లాడాలి? ఇప్పుడు నేను వెళ్ళొస్తాను, వచ్చిన తర్వాత చెప్తా. చూసారా సార్ డబుల్ యాక్షన్? బ్రో ఏది లేదు, మనకే భయపడుతుంది. ఓహో, కామెడీ చేస్తున్నావా? నేనైతే ఇప్పుడే డోర్ ఓపెన్ చేసి సౌండ్ విన్నా. నాకు ఏదేదో చెప్పా కానీ అంత ధైర్యం లేదు, భయం అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు, నేనైతే కాదు. నాకు రాదా? ये बड़ी अच्छी बात कही आप. నాకు భయం मैं आता बादल मावाजी वची ఏదో తేడాగా ఉందేంటి? सामने चलो, सामने चला ले सामने चला ले నాకు బెట్ట వచ్చేటట్టుంది. सामने नहीं मैं आता नहीं నువ్వు రా నువ్వు ఊరుకోమా, అంటావు. బ్లాగ్ 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 Knowledge is divine. A few minutes later. నిజం చెప్పు, వచ్చి కొట్టింది. వినండి, నేనైతే ఫుల్ భయపడ్డాను, కానీ లోపల పోయినాక చేశారు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. मस्त शेड्स ఉన్నారా నీలా? నా వాయిస్ అయితే అంతా చేంజ్ అయిపోయింది. అచ్చి అచ్చి అక్కడ నేను సైలెంట్ గా ఉన్నా. నా ముందర ద్రోహం చేసి ఆడిపోయింది. లేదు నిజంగా అక్క వెనకాల చాలా హెయిర్ వేస్తాను కదా లోపల, అదే పనికి వస్తాను కదా. మీ వాళ్ళు నిజం చెప్పండి.
విషయం సగం వింటానికి చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా ఇంకా బయటికి రావట్లేదు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అదే ఆలోచిస్తుంది. నేను కళ్ళు మూసుకున్నా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. హెడ్ యాక్చువల్గా నేను చాలా భయపడండి. టు బి ఫ్రాంక్ ఓపెన్ ఒప్పుకుంటాను, నేను భయపడతాను దయాలంటే. మోస్ట్లీ మా డాడ్ అంటే భయపడతాను, దాని తర్వాత ఈ దయాలు భయపడతాను. చూడండి అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. ఓకే, నేను భయపడ్డాను, వీళ్ళు భయం. రండి రండి లోపలికి వెళ్తాం. ఏమయ్యా లోపలికి వెళ్ళాక చూడండి కొంచెం ధైర్యంగా ఉంటది కదా అని. ఈ బ్రో నమ్మకం రోజు లోపల కానీ సపోర్ట్ చేశారు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. లేదు నాకు అన్యాయం చేస్తున్నారు. మీకు అన్యాయం చేసినారు కానీ అది నిలబడినప్పుడు సడన్ గా వచ్చి హెయిర్ వేసినారు. నేను ఆ హెయిర్ ని పట్టుకొని చూసాను ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. అనేసి ఇతను అనుకున్నా, బట్ ఇతను కాదంట, పిల్లడు అంట. నా ముందర ఉన్నాడు ఈ బ్రో నాకు ఇట్లా చేసుకొని కొనుక్కుంటే కాసేపులో ఎప్పుడు వెళ్ళిపోయినాడు మంచి నా దగ్గర నుంచి. ఇతను లేకుంటే ముందరకు వచ్చేవాళ్ళం కాదు, అక్కడే ఉంటాను. హుసేన్ ఏదో పెద్ద అదేంటో నేను పోయొచ్చా. నేను పోలా, నేను భయపడ్డాను. టు బి ఫ్రాంక్ ఫారెస్ట్ గా ఒప్పుకుంటాను భయపడుతున్నా అని చెప్పి. మీరు నాగరిక ఇప్పుడు ఉందండి, లోపలికి వెళ్ళి బయట స్టార్టింగ్ ఒక్క సీన్ ఒకటి చూసాను, నెక్స్ట్ అంతా నేను కళ్ళు ఓపెన్ చేయలేదు. అసలు ఎక్స్పీరియన్స్ ఇంకోసారి వెళ్దామా? సూపర్. వన్ మోర్ టైం. మేమైతే రాము, పెద్ద ఓవర్ యాక్టింగ్ కానీ అంత భయమే. భయపడి వెళ్ళాలి లోపల బీరుడులా తీరుడులా వచ్చేసాను. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అంత సీన్ లేదు. వీరుడు అంటే లోపల నాకు సౌండ్ అయితే ఈవిడివి ఇద్దరి భారీగా అనిపించినాయి. ఈ బ్రో అయితే అసలు దయాల్ సౌండ్ కన్నా మా సౌండ్ బాగుంది అనుకుంటా వీళ్ళు. నాకైతే భయం వేసింది. స్టార్టింగ్ ఇంకా డోర్ అలా వెళ్తున్నా, స్టార్టింగ్ డోర్ ఓపెన్ చేస్తేనే మెహర్ ఎవరో కనిపించారు. ఇంకా హుసేన్ అయితే మోకాల మీద కూర్చొని నేను రాను. అది తీయలేదు కానీ అంతా చేశారు తెలుసా. నేను రాను. మెహర్ వెళ్ళి లాక్కొని వచ్చింది తనని, లేదంటే నాకు చాలా భయం వేస్తుందండి టు బి ఫ్రాంక్. అండ్ ఈ బ్లాగ్ ఎలా నచ్చింది, ఇదేలా నచ్చింది చెప్పండి. వీళ్ళు భయపడినారు, అదే ఒప్పుకోవడం నేను ఒప్పుకుంటాను, వీళ్ళు ఒప్పుకోపోయినా వీళ్ళ తరఫు నుంచి నేను ఒప్పుకుంటాను. సో నెక్స్ట్ టైం వెళ్దామా? ఓకే అర్థమైంది అంటున్నారు. సో భయపడ్డారు, ఇప్పుడు చెప్పండి వీళ్ళు భయపడతారని. సో గైస్ ఫైనల్ నెక్స్ట్ బ్లాగ్ తో కలుద్దాం. బాయ్. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్.